ఇందాక మనం అందరు అబ్బాయిల ఒపీనియన్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడున్న లేడీస్ ఒపీనియన్ తీసుకుందాం. రెస్పెక్టెడ్ చాయిస్ అనేది లేడీస్ వాళ్ళ ఒపీనియన్ ఏం చెప్తారో చూద్దామండి. రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఆ రోజుల్లో మాకంత చాయిస్ అస్సలు ఉండేదే కాదు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్. ఓకే, నేను అనుకోవడం ఈ కాలంలో స్పెషలీ అమ్మాయిలు చాలా చాలా లక్కీ. చాలా వాళ్ళకి చాలా చాయిసెస్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ దేర్ చాయిస్ వీ షుడ్ రెస్పెక్ట్. యాజ్ అ మదర్ ఐ ఫీల్. సో ఇందాక నుంచి యాక్చువల్లీ అందరినీ అడుగుతున్నానండి. ఈ సినిమా నేమ్ కాదలి అండ్ టైటిల్ కింద వచ్చేసి హ్యాష్ట్యాగ్ రెస్పెక్ట్ హర్ చాయిస్. అందరు దాని గురించి డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారనమాట. సో యూజువల్లీ మీరు దాని గురించి ఏం చెప్తున్నారు మా ప్రేక్షకులు అందరూ వినాలనుకుంటున్నారు. అంటే రెస్పెక్ట్ హర్ చాయిస్, రెస్పెక్ట్ హర్ చాయిస్, దట్స్ ఇట్. ఆ వర్డ్ గురించి how actually you gonna... I think everybody agrees. We always respect the women's choice at home. Be it my mom or, of course, now I'm in the hands of Upasna. So I think this is a perfect title for such a film. So respect your choice. దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? ఈ జనరేషన్లో నడుస్తున్నాయో కానీ మా జనరేషన్లో ఒప్పుకునే వాళ్ళు కాదు. మీ జనరేషన్ గురించి చెప్పండి సార్. అప్పుడు ఎలా ఉండేది? సో అప్పుడు ఒక లవ్ అంటే ఒక వాల్యూ ఉంది. సో అప్పటికి ఇప్పటికి ఇస్ ఎ లాట్ డిఫరెన్స్. ఇప్పుడు లవ్ బ్రేకప్ చాలా ఈజీ. ఒకరోజు లవ్ అంటున్నారు, నెక్స్ట్ డే బ్రేకప్ అంటున్నారు. సో లాట్ డిఫరెన్స్. సో యూజువల్గా అయితే ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ చాయిస్ ఉంది, దానివల్ల ఇలా జరుగుతుందంటారా మీరు? అంటే ఒక్కదాని వల్ల అని చెప్పలేము. ఇప్పుడున్న మైండ్ సెట్స్. శ్రావ్య, మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అక్కడే ఉన్నారు.